నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా మనీని మనం యూస్ చేస్తూ ఉంటామండి. అంటే ఏదో ఒక పని కోసం వాడుతూ ఉంటాం. అలా వాడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఈ రెండు మాటల్ని మాత్రం మీరు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. నిజంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుందండి. అంతేకాకుండా ఒక డబ్బుల వర్షం కురుస్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఎలాగా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. డబ్బుని మనం రోజు కూడా ఉపయోగిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం వల్ల చాలామంది మనీని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఎంతో కొంత అమౌంట్ని ఒక 10 రూపీసో ఒక 50 రూపీసో ఎంతో కొంత మన చేతిలో ఉంటూనే ఉంటుంది. దేనికో దానికి మనకు వాడుతూ ఉంటాం. అన్నిటికీ కూడా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ప్రతిసారి కూడా మనం మనీని యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు మాటల్ని మాత్రం మీరు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. నిజంగా మనీ అనేది రిపీటెడ్గా మన దగ్గరికి వస్తూ ఉంటుందండి. ఎప్పుడు కూడా అండి మనీని మనం ఉపయోగించే విధానం అనేది ఒకటి ఉంది. అది మనం ఇంట్లో ఎలా వాడాలి అన్న ఒక ఆలోచన కూడా మనకు కరెక్ట్గా ఉండగలిగితే ఖచ్చితంగా అండి మనీ మన దగ్గర నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదండి. ఇంకా ఒక రెండు టిప్స్ కూడా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఆ రెండు మాటల గురించి తెలుసుకుందాము. చాలామంది అండి మనీని మనకి ఏదైనా ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు కాకుండా ఇంట్లో మనం చాలామంది కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మనీ పర్సుని మనం యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి మనీని ఆ పర్సులో ఎలా పెడుతూ ఉంటారు అంటే నాలుగు మడతలు వేసేసి ఎక్కడ పడితే అక్కడ మనీని మా పర్సులో ఏదో ఒక మూల పెట్టేయడం, అది పాకెట్లో లేదంటే ప్యాంట్ పాకెట్లో వచ్చేసి మడత పెట్టేయడం అట్లా పెడుతూ ఉంటాం. లేదంటే అక్కడక్కడ బీరువాలో తీసుకెళ్ళి మామూలుగా టేబుల్ మీద కూడా కొంతమంది కాయిన్స్ లాంటివి అక్కడక్కడ పడేయటం. అలా కాకుండా మనీకని కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా నీట్గా అండి పర్సులో ఎప్పుడు కూడా అండి చక్కగా సర్ది పెట్టుకోవాలన్నమాట. అది ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను. అంతేకాకుండా చాలామంది ఇళ్లల్లో అండి ఇదివరకటి రోజుల్లో చెక్క పెట్టిలోనే ఖజానాలు కూడా ఎక్కువగా మనీ ఉపయోగించే ఖజానాలు కూడా ఇలాంటి చెక్కతో చేసిన పెట్టెల్లోనే ఉంటూ ఉండేవండి. అలా పెట్టిన వాళ్ళు చక్కగా మనీని ఎక్కువగా సంపాదించగలిగే వాళ్ళు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందువల్ల మీరు వుడ్తో చేసిన మనీ బ్యాంక్ అనేది మనకి దొరుకుతుందండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు అలాంటి మనీ బ్యాంక్లో కొంచెంగా సేవింగ్స్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు పెద్దగా చేయలేకపోయినా సరే ఎంతో కొంత మీ వల్ల అయినంత వరకు కాయిన్స్ దగ్గర నుంచి 10 రూపీస్ 50 రూపీస్ ఎంతో కొంత ఈ వుడ్ బాక్స్లో అంటే చెక్కతో చేయబడిన ఈ మనీ బ్యాంకులో మీరు మనీని కొంచెంగా సేవింగ్స్ చేస్తూ రండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే మనీని ఎప్పుడు కూడా అవసరానికి మాత్రమే మనం ఉపయోగించుకోకుండా ఇప్పుడు మనుషులతో కూడా చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ చక్కగా హ్యాపీగా ఉండడం వేరు. ఎవరికన్నా సరే మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏదో అవసరం ఉందిరా అందుకే ఫోన్ చేశారు వాళ్ళు అని చెప్పేసి మాత్రమే కాకుండా మనీని కూడా ఎప్పుడు మనం గుర్తుంచుకున్నట్టుగా మనీ మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చక్కగా మనం మనీని నేను ఇలా సేవింగ్స్ చేసుకోవాలి, ఇలా దాచుకోవాలి, మనీని ఇంత నీట్గా నేను పర్సులో పెట్టుకుంటాను అని చెప్పి అనడం కానీ, డబ్బుల్ని కాయిన్స్ని ఇంత చిల్లరే కదా అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చక్కగా మీరు నీట్గా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. మనీ కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందంటండి. ఇది నేను చెప్పే మాటలు కాదండి, మా అమ్మమ్మ గారి వాళ్ళు నాకు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. అందువల్ల అలా మనీ ఇలా వుడ్ బాక్సులో అంటే చెక్కతో చేసిన బాక్సుల్లో కనుక మనీ పెడుతూ ఉంటే చక్కగా మనీ కూడా ఇంకా 10 రెట్లు పెరుగుతుందంటండి. అంతేకాకుండా మీరు మనీని పర్సుల్లో పెట్టి వాడేవాళ్ళు ఎంతమంది ఇలా ఉపయోగిస్తున్నారు అనేది కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే మనీ పర్సులో పెట్టేటప్పుడు చక్కగా ఇట్లా నీట్గా అంటే ఆ నోటుని మడత పెట్టకుండా చక్కగా నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాగా అంటే ఆర్డర్ వైజ్గా 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 అలాగా ఆర్డర్ వైజ్గా చక్కగా ఒకదాని వెనకాల ఒకటి నలగకుండా చక్కగా నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనీని చూడడానికి మనం ఎవరైనా సరే చూడడానికి అందంగా నీట్గా
నీట్గా కనిపిస్తే అబ్బా భలే డ్రెస్ వేసుకుంటున్నారే, చూడ్డానికి చాలా అందంగా ఉన్నారని ఎలా అయితే కనుక మళ్ళీ వాళ్ళని చూడాలనో మళ్ళీ వాళ్ళని మాట్లాడాలనో మనకి వాళ్ళతో మాట్లాడిన ఎలా అనిపిస్తుందో అలాగే మనీ కూడా అండి. వీళ్ళ దగ్గరికి వెళితే చక్కగా మనని నీట్గా ఉంచుకుంటారు, మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అని చెప్పేసి మనీ లక్ష్మీ అమ్మవారు కూడా అండి ఎవరి దగ్గర అయితే చక్కగా సేఫ్గా ఉంటామో, ఎవరి దగ్గర అయితే కనుక మనీని పదే పదే మనం చూసుకుంటూ చక్కగా సర్దుకుంటూ ఉంటారో, ఎప్పుడు చూసినా కూడా మనీ ఏదో ఒకటి ఇల్లు సర్దుకుంటూ ఉండడం కానీ అలా చేస్తూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారంటండి. అలాగే మనీని కూడా మీరు ఉపయోగించండి. ఇంకా నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇలా క్యాష్ అనేది మీరు ఏదైనా సరే ఒక ఎక్స్పెన్సెస్కి ఎవరికైనా సరే ఇస్తూ ఉన్నప్పుడు, ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఈ 2 మాటల్ని అనుకోండి ఫ్రెండ్స్. ఏంటి అని అంటే శుభం లాభం, శుభం లాభం అనుకొని ఆ తర్వాత మీరు చేసే పనులను ఎవరికైనా ఇవ్వటం కానీ ఏదైనా కొనడం కానీ అలా చేయండి ఫ్రెండ్స్. శుభం, ఇది ఏ పని కోసం నేను చేసినా సరే శుభం జరగాలి. లాభం, లాభం అంటే మనకు తెలుసు, ఒక లాభానికి మనకి ఉపయోగించడానికి ఎవరికైనా సరే ఇచ్చే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనుకోండి, వాళ్ళకైనా సరే 10 రెట్లు లాభం రావాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఒక పాజిటివ్ అయిన విషయంతో కానీ మళ్ళీ మన దగ్గరికి హ్యాపీగా తిరిగి రావాలని ఒక ఆలోచనతో శుభం లాభం అనే ఈ 2 మాటల్ని అనుకుంటూ మీరు ఆ నోటుని ఉపయోగించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ముందు ఊహించని దానికంటే మంచి రిజల్ట్ని, మనీని ఎక్కువగా మీ చేతిలోంచి రొటేషన్ అనేది జరగడం అనేది మీరు గమనించగలుగుతారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.